గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈడీ అధికారులు కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. కేసు విచారణ కూడా జరుగుతోంది. అయితే తనపై ఇల్లీగల్ కేసు పెట్టారంటూ కవిత గారు కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే వీటన్నిటి గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఆ కేసు గురించి కానీ విచారణ గురించి కానీ వాళ్ళ స్పందన ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి. నమస్తే అండి. మన కేసీఆర్ గారి కూతురు కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ అయ్యారు కదా, సో ఆవిడ బయటకు వస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది ఆవిడ కేసు. అంటే ఆవిడ బయటకు వస్తుంది అనుకుంటున్నారా? మరి ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? మంచిగుంటే మంచి అయితే జరుగుతుంది మేడం, చెడుకుంటే ఎవరేం చెప్పలేము కదా. మంచిగా అనిపిస్తే రావచ్చేమో. అంటే మీరు ఆవిడ తప్పు చేసింది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? మాకైతే మంచిగా చేసింది, తెలిసిన వరకు ఆమెదైతే మేము తిన్నాము. మా వరకు మంచిగా చేసింది ఇప్పటి వరకు అయితే. అంటే ఈ లిక్కర్ స్కామ్ అనేది ఆవిడ చేసిండదు అనుకుంటున్నారా మీరు? ఇంకా అలాంటి విషయాలు తెలియదు, కానీ ఆమె అయితే మంచి పనులు మా వరకు చేసింది. మేమైతే బాగానే ఉన్నాం ఆమె గురించి. ఇప్పుడు కేసీఆర్ సార్ గెలిచారు కదా, అతను పాలన మాకైతే మంచిగానే జరిగింది ఇప్పటి వరకు అయితే. మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేదన్నమాట. సో ఇప్పుడు కవిత గారు బయటకు రావాలని మీరు కోరుకుంటున్నారు? ఖచ్చితంగా. అంటే ఇంకా ఏమైనా మరి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కూడా ఏమైనా కేసుల్లో అంటే ముద్దాయిగా చూపిస్తే మళ్ళీ వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా మీరు? ఇంకా అంత పెద్ద విషయాలు అయితే మాకు ఇంతవరకు తెలియదు మేడం. మాకు మంచి ఇట్లా గల్లీలో వచ్చి మాకు సహాయపడడమే తెలుసు. ఇంకా సారులు అక్కడ ఏమవుతుందో మాకు అంత లోతు విషయాలు తెలియదు మేడం. అంటే మీకు కేసీఆర్ గారు అయితే మంచిగా చేశారు అనుకుంటున్నారు? మంచిగానే చేస్తాడు. ఓకే, అంటే కవిత గారు బయటికి రావాలని అయితే మీరు కోరుకుంటున్నారు మేడం? కోరుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేశారు కదా కేసు విషయంలో, ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది. అంటే ఏం జరుగుతుందంటారు? ఆవిడ తప్పు చేశారంటారా లేదంటారా? మీరేమనుకుంటున్నారు? అమ్మా ఒక మాట చెప్తా, ఏమనుకోవద్దు ఎవరే కానీ. సిఐడి ఎంక్వైరీ చేసింది అంటే వాళ్ళు మొత్తం ఆధారాలతో సహా సాక్ష్యాధారాలతో సహానే పట్టుకుంటారు. ఒకరి మీద నింద మోపరాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు కూడా సమాధానం ఎదుటోనికి ఇచ్చేది ఉంటుంది పెద్దవాళ్లకు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోతారు వాళ్ళు, చిన్న కోర్టుకు కాదు. సుప్రీంకోర్టులో జడ్జి అడుగుతాడు, జడ్జి సార్ అడుగుతారు, ఏమయ్యా మీరు ఇది ఆమె మీద నింద మోపుతారు, మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా? ఆ సాక్ష్యాధారాలు చూపించాలి కదా తల్లి. అంటే ప్రూఫ్స్ ఉంటే వెళ్తారు అంటున్నారు, కానీ మళ్ళీ ప్రూఫ్స్ అది ఇప్పటివరకు ఆవిడ ముద్దాయిగానే ఉన్నారు. ఇంతవరకు అంటే నిరాధారమైన ఆరోపణలు కూడా అవ్వచ్చు అనుకుంటారు కదా. సిఐడి మాత్రం నిరాధారణ చేయరు, వాళ్ళు పక్కా కాన్ఫిడెన్స్తోనే వస్తారు. అంటే కవిత గారు కూడా ఎవరు కానీ కవిత అనే కాదు, సీఎం రేవంత్ రెడ్డి ఉండని, కేసీఆర్ ఉండని, మోదీ ఉండని, పక్కా సాక్ష్యాధారాలు దొరికితే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అంటే కెపాసిటీ ఉంది. సరే సార్, అంటే కవిత గారు ఏమన్నారు అంటే ఇల్లీగల్ కేసు పెట్టారు నా మీద అని ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మరి అంటే న్యాయపూరితమైన కేసు కాదు ఇది అంటున్నారు ఆవిడ అంటున్నారు కదా. మరి సాక్ష్యాధారాలు వీళ్ళు చూపిస్తారు కదా, దానికి సమాధానం చెప్పమనండి. అంటే మీరైతే నమ్ముతున్నారా? సమస్యనే లేదు తల్లి. సిఐడి కానీ సిబిఐ కానీ ఎంక్వైరీ చేసిందంటే వాళ్ళు ఎవరైతే తప్పు చేయలేరు వాళ్ళ జోలికి ఎవరు వాళ్ళు చేయరు. మనకి ఇంకొక వాక్యం వినిపిస్తుందంటే రాజకీయ కుట్ర ఇది, అందుకే ఆవిడ అరెస్ట్ చేశారు, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అని వినిపిస్తున్నాయి. అది ఇప్పుడు ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడం అది రాజకీయంలో వాస్తవమే, కానీ వాళ్లకు రాజకీయంతో సంబంధం లేదు సిఐడికి. ఖచ్చితంగా తప్పు చేస్తేనే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అంటే ఒకవేళ ఇవిడికి శిక్ష పడే అవకాశం ఉందా? ఉంటది కదమ్మా, ఇక అది సుప్రీంకోర్టు చేతిలో ఉన్నది, మన చేతిలో లేదు కదా తల్లి. నమ్ముతున్నారు? ఖచ్చితంగా నమ్ముతున్నా. తప్పు చేశారండి వాళ్ళు చేస్తేనే తల్లి. సిఐడి కానీ సిబిఐ కానీ పోలీసు వాళ్ళు కానీ పక్కా ఆధారాలతోనే వాళ్ళు ఎదుటి వాళ్ళని నింద మోపుతారు. అప్పటి వరకు ఖాళీ కస్టడీలో పెట్టుకుంటారు. పక్కా ఆధారాలు దొరికినప్పుడే వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేసిరంటే వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఉండబట్టికే కదా, లేకపోతే ఎందుకు చేస్తారు? అంటే మరి ఈ అరెస్ట్లో కవిత గారు ఆగిపోతాయా? మరి నెక్స్ట్ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, బీఆర్ఎస్ నాయకులు ఎవరన్నా కూడా ఉన్నారంటారా? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ నుంచి తప్పించుకోలేరు, న్యాయం నుంచి తప్పించుకోలేరు. ఎవరైనా సరే తల్లి, ఎవరైనా సరే. ఓకే, అయితే మనం ఈ మధ్య కాలంలో గమనిస్తే తెలంగాణ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా అందరూ బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు కానీ బీజేపీ వైపు కానీ వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. అంటే ఎందుకంటారు? అంటే ఇంత తొందరగా జరగడానికి కారణం ఏంటి? అది ఎట్లుంది తల్లి, ఇప్పుడు రోలింగ్ పార్టీలోకి పోతేనే పనులు అవుతాయి, సో అందుకోసం వెళ్తున్నారు అంతే కదా.
లేకపోతే ఇప్పుడు ఈ ఏరియా ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పుడు రూలింగ్ పార్టీలో పోకపోతే ఆయనకు ఫండ్స్ ఏం రావు, ఆయన ఏం పనులు చేయించలేడు. రూలింగ్ పార్టీలోకి పోతే ఏదైనా పని చేయించగలుగుతాడు, ప్రజలకు ఏమైనా సేవ చేయగలుగుతాడు. ఓకే. సో అంటే అభివృద్ధి కోసమని వాళ్ళ నియోజకవర్గాన్ని బాగు చేసుకోవడానికి వెళ్తున్నారంటారు. అంటే ఇంత తొందరగా మనం ఇంత గతంలో చూస్తే ఇంత తొందరగా పార్టీ ఖాళీ అవ్వలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఖాళీ అవ్వబోతుంది అనుకుంటున్నారా మీరు? చెప్పనికే రాదు అది, ఇది రాజకీయం చెప్పండి, అది దాని గురించి నాకు అంతగా ఐడియా లేదు. చాలా మంది వెళ్ళిపోతున్నారు కదా. వెళ్ళిపోతారమ్మా. ఇప్పుడు మా కాలేజ్ ఆదాయ సార్ ఉన్నాడు, ఆయన ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఆయన చదువుకునేప్పటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ. మా అన్న క్లాస్మేట్ ఆయన, మా అన్న మా కాకా వాళ్ళ క్లాస్మేటు, మా ఊరే కాలేజ్ ఆదాయ సారు. ఇప్పుడు ఆయన చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ గెలిచింది, ఆయన కాంగ్రెస్ నుంచే. కానీ ఇక రూలింగ్లో బీఆర్ఎస్ ఉండే కాబట్టి దాంట్లోకి వచ్చేసిండు. సార్ అయితే మీరేమనుకుంటారు, ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుంది అనుకుంటున్నారా లేదా? అప్పుడు 10 ఏళ్ళు పరిపాలించారు కదా, మీకు ఎలా అనిపించింది? ఇగో మా వాళ్ళకి మంచిగా ఉన్నది, వీళ్ళకి మంచి. ఇద్దరు నచ్చారా మీకు? అంతే, ఎవరు మంచి పని చేస్తే వాళ్ళు నచ్చుతారు నాకు. మీకు అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళు నచ్చుతారు? ఇప్పుడు వచ్చి ఇంకా 3 నెలలు, సరిగ్గా 4 నెలలు కాలేదు, చేయమంటే ఎడికెళ్ళి అవుతుందమ్మా. పాలి చిన్న పండుగ చేసుకోవాలంటే ఇళ్ళ కాలే, ఇల్లు తుడవాలే, మొత్తం అన్ని 3 రోజులు పడుతుంది. మరి ఇది ఒకటేసారి ఇంత అప్పు ఉన్నదని ఆయన అంటున్నాడు, ఎట్లయితుందమ్మా? టైం ఇద్దామంటారా? టైం ఇవ్వాలి కదా తల్లి, టైం అయితే ఇవ్వాలి కదా తల్లి. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు టైం ఇచ్చి తర్వాతనే డెఫినెట్లీ. ఇప్పుడు మీరు డైరెక్ట్ ఇంటికి వచ్చిరా, ఇంటికి వెళ్ళి రాలేదు, ఇంట్లో ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్కి పోయి, ఆఫీస్కి వెళ్ళి కారు తీసుకొని ఇవి తీసుకొని ఇంటికి వచ్చేసరికల్లా 2 గంటలు పట్టిందా లేదా? మరి ఇది రాజకీయం ఒకటేసారి అన్ని చేయమంటే ఎట్లయితుందమ్మా? 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది? కూడా పర్వాలేదమ్మా, ఆయన కూడా మంచిగానే చేసిండు, ఉన్నంతకు మంచిగానే చేసిండు. ఇంతవరకు అయితే ఆయనకు ఏమి ఇది లేదు, నచ్చింది నాకు. ఓకే అండి, బాగా చెప్పారు, థ్యాంక్ యూ. నమస్తే అండి. కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది కదా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి. సో ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు వస్తుంది. మీరేమనుకుంటున్నారు, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? నాకు తెలిసి అరెస్ట్ అవ్వడు మేడం, వాళ్ళు అవ్వరు. అంటే నాకు తెలిసిన వాడికి ఆమె తప్పేం చేయలేదు అనిపిస్తుంది నాకు. మీరైతే నమ్ముతున్నారా ఆవిడ తప్పు చేయలేదు? అంటే ఆవిడ సుప్రీంకోర్టు మీద కేసు ఏం వేశారు అంటే, నేను తప్పు చేయలేదు, నన్ను అంటే అక్రమంగా ఇల్లీగల్ కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేశారు అని ఆవిడ అంటున్నారు. సో దాని గురించే విచారణ జరుగుతుంది. మీరు కూడా అదే నమ్ముతున్నారు? అవును మేడం. అంటే ఆవిడ తొందరలో బయటకు రావాలనుకుంటున్నారు. బయటకు వస్తారు, పవర్లో కూడా వస్తారు వాళ్ళు మళ్ళీ. ఎంపీ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తారా? చేయొచ్చేమో తెలియదు, కానీ ఈసారి పవర్లోకి వస్తారు మళ్ళీ వాళ్ళు. పవర్లోకి వస్తే మీరు సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా. అంటే నిల్చుంటే సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా మేడం. అంటే ఈ రాజకీయ కక్ష వల్ల అరెస్ట్ చేశారని కొంతమంది అంటున్నారు, మీరేమనుకుంటున్నారు? నిజం, కక్ష వల్లే మేడం, కక్షనే. ఆంధ్రాలో చూస్తున్నాం కదా, ఇప్పుడు టీఎస్లో చూస్తున్నాం అంతే. ఓకే. సో ఎలక్షన్స్, ఇవన్నీ ఎలక్షన్ స్టంట్స్ అనుకుంటున్నారు. అంటే మరి ఈ కవిత అరెస్ట్లో కవిత గారితో ఆగిపోతాయా? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా ఏమన్నా అరెస్ట్? ఇదే లాస్ట్ ఇంకా లాస్ట్. మీరేం కోరుకుంటున్నారు? నార్మల్ పబ్లిక్ గా మీరు ఏం జరగాలని కోరుకుంటున్నారు? బయటికి రావాలని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో మీ సపోర్ట్ ఎవరు? టీఆర్ఎస్, బీఆర్ఎస్. ఎవరు అభ్యర్థి ఎవరైనా పర్వాలేదు, కానీ కారు గుర్తుకే మీ ఓటు. ఓకే అండి, మొత్తానికైతే కవిత గారు మరి ప్రూఫ్స్ చూపిస్తున్నారు సిబిఐ వాళ్ళందరూ, మరి వాటి గురించి అవంతా ఫేక్ అవంతా క్రియేట్ చేశారు, ఫేక్ అంతా. ఓకే అండి, మీరైతే మొత్తానికి కవిత గారు ఎటువంటి తప్పు చేయలేదనైతే నమ్ముతున్నారు? అవును మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేశారు కదా, ఢిల్లీ కేసు ఉందనేసి. సో మీరు ఈ రోజు విచారణకు వస్తుంది సుప్రీంకోర్టులో ఆ కేసు. మీరేమనుకుంటున్నారు, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మేమేమనుకుంటున్నామంటే విచారణ ఎట్లయినా కోర్టులో వస్తుంది, అది కవితలని గెలుస్తారు తప్పనిసరి, 100% షో అది. ఇది గట్టిగా బనాయించి పార్టీలన్నీ పరేషాన్ చేయాలని బీజేపీ కుట్ర పొందిన విషయం అది. కుట్రపూరితమైన కేసు అంటారు? బస్ కుట్రపూరితమే అది. ఆయనది ఏం లేదు అక్కడ, ఆమె బిజినెస్ మ్యాన్ కాదు, ఏం కాదు, ఒక మధ్యవర్తికి తీసుకుపోయి ఆమెకు అట్లా ఇరికిచ్చి ఏదో ఒక పార్టీని బ్లామ్ చేయాలని, కేసు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని బ్లామ్ చేయాలని వాళ్ళు ఆడిన నాటకం అది. అయితే సార్ మరి ఇక్కడ ఫోన్స్ దొరికాయి, 16 ఫోన్స్ దొరికాయి అంటున్నారు, ధ్వంసం చేశారు అంటున్నారు, అలాగే ఈడీ సిఐడి ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. అవన్నీ ఫేక్ మాటలమ్మా. ఫోన్ మా అందరి దగ్గర ఉంటాయి ఫోన్లు, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రతి విషయం ఏదో ఒకటి కష్టం, నాకు ఈ కష్టం ఉండదని చెప్తే వాళ్ళు ఆ విషయంలో మాట్లాడుకుంటే అవి కూడా తీసి వాళ్ళు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని మొత్తం వాళ్ళకు నచ్చినట్లే వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అంటే ఎవరు చేశారంటారు ఈ కుట్ర?
బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, ఇంకెవరు చేస్తున్నారు? బీజేపీ కావాలని చేస్తున్నారు. పక్కా 100% షో. మరి మనకి ఏం వినిపిస్తుంది అంటే బెయిల్ కవిత గారికి బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదని తీహార్ జైలుకి వెళ్తున్నారు అని అంటున్నారు. మరి మీరు రాకకుంటే చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కేజ్రీవాల్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకు నానా తిప్పలని 12 చీరల నీళ్ళు తాపిస్తున్నారు వాళ్ళు. వీళ్ళ దాంట్లో దొంగలు లేరా? నంబర్ 1 దొంగలు వీళ్ళే ఉన్నారు. బీజేపీ వాళ్ళు పక్కా నంబర్ 1 దొంగలు. అందరు దొంగలను తీసుకుపోయి వాషింగ్ మిషన్లో కడుక్కున్నట్లు సర్పేసి కడిగి వాళ్ళకి తెల్లకి చేసుకుంటున్నారు వాళ్ళు దొంగలు గారు. దొంగతనం చేయని వాళ్ళు దొంగలు అవుతున్నారు ఇక్కడ. అంటే మరి ఇప్పుడు కావాలని పెట్టారంటున్నారు కవిత మీద కేసు. మరి అలాగే నెక్స్ట్ కేటీఆర్ గారి మీద, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళందరి మీద పెడితే అవకాశం ఉందా? ఎవరి మీద పెట్టినా ఏం కాదమ్మా, జనాలు వాళ్ళ ఎంబడి ఉన్నారు. కేసీఆర్ ఎంబడి ఉన్నారు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఎంబడి కూడా లేరు జనాలు. వచ్చారు, మోసం చేసి వచ్చారు, అన్ని ఫేక్ వార్తలు ఇచ్చి వచ్చారు. ఇప్పుడు ప్రజలు పరేషాన్ అవుతున్నారు. ఇప్పుడు తాగానికి నీళ్ళు కూడా దొరకవు మాకు. అంటే బానే ఉంది కదండి. ఎక్కడ బాగుందమ్మా, ఎక్కడ బాగుంది? కేసీఆర్ వచ్చినప్పుడు వచ్చిన అట్లా నీళ్ళు ఇప్పుడు ఎక్కడ వస్తున్నాయి? ఇప్పుడు 3 దినాలకు 4 దినాలకు ఇప్పుడు వారానికి ఒకసారి అయిపోతుంది మాకు. అంటే ఇప్పుడు ఫ్రీ కరెంట్ అంటున్నారు, ఫ్రీ బస్ అంటున్నారు. మరి అవి ఎలా నచ్చాయా మీకు ఏమైనా? ఫ్రీ బస్ ఇచ్చి ఎందుకు ఏం చేశారమ్మా? యువలకు ఫైదా అయింది. అది యువలకు ఫైదా అయింది. ఆడోళ్ళు కొట్టుకుంటున్నారు బస్సులో, లేడీస్ కొట్టుకుంటున్నారు. ఫ్రీ కరెంట్ యువలకు ఇచ్చారు. ఇప్పుడు నాకు 200 లోపునే కాలింది కరెంటు, మరి నాకు రాలేదు. అడగాల్సింది మీరు. వస్తుంది 200 యూనిట్ లోపు ఉన్న వాళ్ళకి ఫ్రీ అండి మనకి. ఎవరికి అడగాలి? పోయిన నెలలకు బిల్ కట్టలేదు నేను. ఇప్పుడు ఆ బిల్ కట్టకపోతే కూడా నాకు వేసేసి జీరో రాలేదు నాకు. మరి మీరు అంటున్నారు సరే బీఆర్ఎస్ గవర్నమెంటే బాగుంది అని. మనం గమనిస్తే బీఆర్ఎస్ నుంచి నాయకులందరూ వలసలుగా వెళ్ళిపోతున్నారు. మరి ఎందుకంటారు? మరి ఇంత తొందరగా ఇలా జరగటానికి కారణం ఏంటి? అమ్మా ఒక మాట చెప్పాలా, దొంగలు అక్కడికి వెళ్తారు, మంచోళ్ళు వెళ్ళరు. ఎవడైతే దొంగతనం చేసిండో, ఎవడైతే ప్రజలకు మోసం చేసి దోసుకున్నాడో వాడు కాపాడడానికి కోసమే అక్కడికి వెళ్తున్నారు వాళ్ళు. వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి జాయిన్ అవుతున్నారు. అది వాళ్ళ తప్పులు పూచుకోవడానికి అక్కడికి వెళ్తున్నారు. మంచి వ్యక్తి అయితే అక్కడ సచిన వెళ్ళాడు, బీఆర్ఎస్ లోనే ఉంటారంట. బీఆర్ఎస్ లో ఉంటాడు వాడు. మరి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అసలు తన ఉనికిని కోల్పోతుంది. ఎలక్షన్స్ లో అభ్యర్థులు కూడా ఉండరు అనుకుంటున్నారు. బోకస్ మాటలు అమ్మా, అవన్నీ బోకస్ మాటలు. ఒక్కసారి ఎంపీ ఎలక్షన్ కానీ మీకు అప్పుడు రిజల్ట్ తెలిసిపోతుంది. 12 నుంచి 13 ఎంపీలు బీఆర్ఎస్కి వస్తుంది. కన్ఫర్మా సార్? 100% షో. మళ్ళీ వచ్చి నాకు ఇదే రిపోర్ట్ మీరు వచ్చి మాట్లాడండి నాతో ఎలక్షన్ అయిన తర్వాత. సార్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరు. అయితే నెక్స్ట్ మీ సపోర్ట్ అంతా బీఆర్ఎస్ కే ఎప్పటికైనా. ఎందుకంటే ఆయన చేసిన పనులు బాగున్నాయి, నచ్చాయా సార్? మాకు బిల్కుల్ నచ్చాయి. నాకు ఏం రాలేవు కానీ వాళ్ళ పని నచ్చింది. పని ఎట్లా నచ్చిందంటే ఏ గొడవ లేకుండా, ఏ ఇది లేకుండా అందరిని తీసుకుని వెళ్ళిండు ఆయన. ఆ పార్టీ ఈ పార్టీ, వాడి వీడు, వాడు ముస్లిం, వాడు హిందూ, వాడు క్రిస్టియన్, వాడు సిక్, ఇసాయి ఆయన భేదం పెట్టలేడు. అందరు నా వాళ్ళని తీసుకుని వెళ్ళి దానికి నేను గుడ్ విల్ ఇస్తున్నాను ఆయన. మొత్తానికైతే కవిత గారు బయటకు వస్తారు. బీఆర్ఎస్ కూడా ఎంపీ ఎలక్షన్స్ లో బాగుంటుంది. రాకపోయినా ఏం బాధ లేదు, కానీ న్యాయమే గెలుస్తుంది ఎక్కడ పోయినా. కానీ అన్యాయం ఎప్పుడైనా ఓడిపోతుంది. అది అన్యాయం ఇట్లా లేస్తుంది పైకి, కానీ తొందరగానే పడుతుంది కిందికి. అది మొత్తానికైతే మీ నమ్మకం చాలా గట్టిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేశారు కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని. ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు వస్తుంది కేసు. అంటే ఆవిడ నన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేశారని ఆవిడ కేసు వేయడం జరిగింది. సో ఏం జరిగింది అంటారు? మీరైతే నమ్ముతారు? ఇల్లీగల్ కేసా, నిజంగానే ఆవిడ తప్పు చేశారంటారా? అది ఇల్లీగల్ కేసు కావచ్చు, నార్మల్ కేసు అవ్వచ్చు, కానీ ఇది రాజకీయ ప్రభావంతో రాజకీయంగా కుట్రగా ఇరికిచ్చింది ఆమెని. ఎవరు ఇరికిచ్చారంటారు? ఈ రాజకీయం సంథింగ్ ఇప్పుడు ఇంతకుముందుకేమో ఎలక్షన్ లేనప్పుడేమో ఎలక్షన్ ఉన్నప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు తీసుకొచ్చారు. అప్పుడు ఏం లేదని మళ్ళీ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎంపీ ఎలక్షన్లు తీసుకొచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎవరంటారు? రాజకీయంలో ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళకి సంథింగ్ వీళ్ళకి పలుకుబడి సంథింగ్ ఏదైతే కుట్రలు ఉన్నాయో ఆ కుట్రలు అవన్నీ యూజ్ చేస్తున్నారు. అంటే ఎలక్షన్ స్టంట్ అని మీరు అనుకుంటున్నారు? ఆవిడే తప్పు చేయలేదంటారా? మరి తప్పు అయితే అమ్మ చేసిందో చేయలేదో పక్కన పెట్టండి, కానీ తప్పు చేసినప్పుడు అప్పుడేమో సైలెంట్ ఉన్నారు. ఇప్పుడు తప్పు చేయకపోయినా సరే ఇప్పుడు తప్పు చేసినా ఇప్పుడు అప్పుడేమో నార్మల్ కేసు ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఏమని మళ్ళీ మేమేం టచ్ చేయము, ఏం రాము, అసలు మేము ఈడీ కేసులు అవన్నీ ఏం లేవని సైలెంట్ కూర్చోబెట్టారు. సంథింగ్ సాల్వ్ అయిపోయిందని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అది నోటీస్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోయారు. ఎంపీ ఎలక్షన్స్లో వాళ్ళకి ఏదైనా ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణలో మనకి ఏముంది? కాంగ్రెస్ పార్టీ ఉంది, సెంట్రల్లో ఏమి బీజేపీ పార్టీ ఉంది. ఇక్కడ ఉన్న తెలంగాణ పార్టీని అనగదొక్కాలంటే అందులో ఏదో ఒకటి స్టంట్ చేయాలి. ఆ స్టంట్ దొరకాలంటే వాళ్ళకి ఏదో ఒకటి తప్పు దొరకాలి. ఇప్పుడు కేసీఆర్ దొరకడు, కేటీఆర్ దొరకడు. సో కవిత ఏదో సంథింగ్ దొరికింది కాబట్టి దాన్ని తీసుకొని వచ్చారు.
ఆ మాట మాట్లాడుతున్నారు. అంటే దొరికింది అంటున్నారు, అంటే ఏదో ఉందనే కదా. ఏదో ఏదో ఉందంటే దొరకడం అంటే వాళ్ళకి ఏదో పాయింట్ కావాలి కదా. ఇప్పటివరకు పాయింట్ లేదు. మొన్న వరకు ఏం చేశారు, కాళేశ్వరం మాట్లాడారు. సో దాని గురించి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఉల్కుపలకి ఏం లేదు. సో సంథింగ్ వాళ్ళకి తప్పులేం దొరకట్లేదు. సో దొరకట్లేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ లిక్కర్ స్కామ్, ఆ స్కామ్ ఈ స్కామ్ అని అక్కడ ఢిల్లీలోనేమో కేజ్రీవాల్ పట్టుకున్నారు, ఇక్కడేమో ఇక్కడ పట్టుకుంటున్నారు. సో వీళ్ళకి ఏదో పాయింట్ దొరకాలి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎదగొద్దంటే వీళ్ళకి ఏదో కావాలి. ఓకే, అంటే సిఐడి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని, మరి ఫోన్స్ దొరికాయి అవన్నీ చాలా చెప్తున్నారు కదండి. వాళ్ళు చెప్పే వరకు చెప్తున్నారు. ముందు నోటీస్ ఇచ్చారు, అవన్నీ చేశారు. అప్పుడే లేదని చెప్పారు, అప్పుడు ప్రూఫ్ లేవని చెప్పారు. వాళ్ళే చెప్పారు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు. దానికి ఏది నమ్ముతాం, అది నమ్ముతాం, ఇది నమ్ముతామా? నమ్మలేం కదా. నేనైతే నమ్మను. అయితే ఇప్పుడు మరి అలా అరెస్ట్ చేశారు కదా కవిత గారిని, సో ఎలక్షన్స్ లో సింపతి వచ్చే అవకాశం ఉంటుంది కదా. సింపతి అనేది వాళ్ళకి సింపతి, వీళ్ళకి సింపతి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ సింపతి వస్తుంది. సింపతి అని గురించి ఆలోచించలేదు, కానీ వీళ్ళని అనగదొక్కాలని చూస్తున్నారు. సింపతి గురించి ఆలోచించాలి, అనగదొక్కాలి. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎలా అయితే వాళ్ళు ఏదో నార్మల్ 4 గ్యారంటీలు 6 గ్యారంటీలు అని చెప్పి ఏదైతే పార్టీకి వచ్చారో, వాళ్ళు పవర్లోకి వచ్చారో, సంథింగ్ అదే పవర్లో అది సంథింగ్ ఇదే ఏదైతే ఉందో కవితని తనగదొక్కి కేసీఆర్ని ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ సంథింగ్ లోపల అసెంబ్లీ కూడా రావట్లేదు ఆయన. సో ఏదైతే ఇప్పుడు మామూలు కేటీఆర్ వచ్చినా సరే ఆయన కేటీఆర్ ఒక్కడే తిరగాల్సి వస్తుంది. సో కవితని ఏదైతే తొక్కేసినామంటే, సో బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే ఉందో మద్దతు రాకుండా సంథింగ్ వీళ్ళు ఈ పార్టీ చేస్తున్నారు, వీళ్ళకి అది పార్టీ అది చేస్తున్నారు, ఆ స్కామ్లు ఈ స్కామ్లు అని వాళ్ళని ఎరికిచ్చి చేస్తున్నారు. అంటే మీరు ఏం నమ్ముతున్నారు, మరి ఆవిడ బయటకు వస్తారు అనుకుంటున్నారా? బయట తప్పకుండా వస్తారు. మరి ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయాయో అప్పటి నుంచి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలందరూ వలసలుగా బీజేపీ పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. అంటే బీఆర్ఎస్ ఖాళీ అవబోతుంది అనుకుంటున్నారా మీరు? ఖాళీ అవ్వదండి. ఇప్పుడు కొంతమంది చిల్లర రాజకీయాలు ఉంటారు. వాళ్ళకి ఎట్లా అంటే ఆ పార్టీ ఈ పార్టీ ఏ రూలింగ్ పార్టీ ఉంటే ఆ పార్టీకి వెళ్తూ ఉంటారు. సో దానివల్ల పార్టీకి నష్టం ఉండదు. ఏదో చిల్లర మామూలుగా తెలుసు కదా, రూలింగ్ పార్టీలు ఉన్నప్పుడు ఉండి ఆ పార్టీ రూలింగ్ లేనప్పుడు వెళ్ళిపోవడం అంటే వాళ్ళు చిల్లర రాజకీయాలు అవన్నీ. ఎందుకంటే వాళ్ళకి అక్రమ ఆస్తులు అవన్నీ ఉంటాయి. సో అవన్నీ వాళ్ళు అలగదొక్కాలి, సంథింగ్ వాళ్ళు పలుకుబడి అవన్నీ పెట్టుకోనికే ఆ పార్టీ ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో ఆ పార్టీకి వెళ్తుంటారు. అలాంటి వాళ్ళకి మనం ఓటు వేయడం వల్ల మనం చేసిన తప్ప అది ఏముండదు. మీ సపోర్ట్ ఎవరికి మరి నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో అయితే మాక్సిమం అయితే నేను బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఇస్తాను. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ అభ్యర్థి అయినా పర్లేదు నేనైతే ఇస్తాను. మరి ఎవరు ఎక్కువ గెలుస్తారంటారు రేపు ఎంపీ ఎలక్షన్లో? ఆల్రెడీ మొన్న కాంగ్రెస్ పార్టీకి వేసిన వాళ్ళు ఇప్పటివరకు 100 రోజులు అని చెప్పి 100 రోజులు గ్యారెంటీ 6 గ్యారెంటీలు చేస్తున్నారు. కానీ వాళ్ళు చేయడానికి చేత కాలేదు. ఏం ఇప్పటివరకు ఏదో మాటలు చెప్తున్నారంటే మాటలతోనే పైనకి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు పైన ఉన్న గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ అయినా సరే 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ని అన్నిటి తొక్కి వాళ్ళకి అవి చేస్తా అని మాటలు చెప్పడం తప్ప అభివృద్ధి గురించి ఏం చెప్పలేదు. ఇప్పటివరకు ఏదో ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము అది చేసినాం ఇది చేస్తామని ఆడో శంకుస్థాపన ఈడో శంకుస్థాపన చేయడం తప్ప వాళ్ళు చేసిందంటే ఏమీ లేదు. మరి బీఆర్ఎస్ అంటే మీరు అన్నట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2-3 నెలలే అవుతుంది కదా, సో టైం ఇస్తే ఏమైనా చేస్తారేమో అనుకోవచ్చు కదా. టైం ఇస్తారంటే వాళ్ళకు అంటే వాళ్ళకు జ్ఞానం లేదు, ఇక్కడ ఏం చేయాలి ఎప్పుడు చేయాలి అన్న ఒక జ్ఞానం లేదు వాళ్ళకి. సో వీళ్ళ గవర్నమెంట్ అనే వాళ్ళకి వాళ్ళు పవర్లోకి వస్తామని వాళ్ళకి తెలియదు. అసలు పవర్లో వస్తారని కూడా వాళ్ళకు కూడా తెలియదు. ఎప్పుడు పవర్లోకి వస్తామని వాళ్ళు అనుకోవడం తప్ప వాళ్ళు ఏదో రేవంత్ రెడ్డి కూడా ఏదో ఆయన ఒక రాయి వేసాడు, అంటే మేము గెలుస్తానేమో అలా చేస్తానేమో ఇలా చేస్తానేమో అని చెప్పి గెలిచడం తప్ప ఆయన గెలిచిన ఆయన కూడా తెలియదు. అంటే ఇప్పుడు మీకు బీఆర్ఎస్ పరిపాలన మరి 10 ఏళ్ళు చూసారు, నచ్చిందా? మరి నచ్చింది. నేను పుట్టినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నేను నా అనుభవంతో చూసిందంటే నేను ఇప్పటివరకు డెవలప్మెంట్ చూసినాను అనుకో, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి డెవలప్మెంట్ నేను చూసినాను. ప్రతి ఇంచు ఏదో సంథింగ్ చేయకపోయినా సరే ఎంతో కొంత వాళ్ళు మేలు చేశారు. మరి 10 ఏళ్ళు బాగా చేసినప్పుడు మరి ఎందుకు అధికారం కోల్పోయారు అనుకుంటున్నారు? అధికారం కోల్పోయారంటే సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఏం చేస్తారు, రేవంత్ రెడ్డి ఏం చేస్తారంటే నువ్వు అంత మంచిగా చేసినావు ఇంత మంచిగా చేసినావు అని చెప్పింది కాబట్టి సో సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీట్లు ఇవ్వమని చెప్పిండు. సో సిట్టింగ్ ఎమ్మెల్యే అనేది ఏంటంటే కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి మదం ఎక్కిపోయింది, అంటే పొగరు ఎక్కువైపోయింది. సో మేమే ఉంటాం, నెక్స్ట్ ఇంకో సంవత్సరమైనా మేమే ఉంటాం, మేమే చేస్తామని కింద వాళ్ళని పట్టించుకోలేదు. అది కార్యకర్తలు కానీ సంథింగ్ ఏదైతే పార్టీలు ఉన్నారో వాళ్ళని పట్టించుకోలేదు. సో పైన ఎమ్మెల్యేలు మార్చి ఉంటే గెలిచేస్తుంటే వాళ్ళకి ఓటేయలేం కాదు. కింద ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తల బలం కూడా తగ్గిపోయింది వీళ్ళ వల్ల, అందుకని ఓడిపోయింది. అయితే కవిత గారు బయటకు వస్తారంటారు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంపీ సీట్లు ఎక్కువ గెలుస్తుంది, బీఆర్ఎస్ ఎక్కువ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా? గెలుస్తుంది, పక్కా గెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేశారు కదా ఢిల్లీ స్కామ్ గురించి, విచారణ కూడా జరుగుతుంది. అంటే మీరేమనుకుంటున్నారు, ఆవిడ బయటకు వస్తారనుకుంటున్నారా, లేదు బెయిల్ మీద రాకుండా జైలుకి వెళ్ళిపోతారు అనుకుంటున్నారా? రావాలి కదమ్మా, వస్తే మంచిగా రావాలి. అంటే ఆమె తప్పు చేసింది అని అంటున్నారు, మరి తప్పు చేసింది అంటారా, మీరు నమ్ముతున్నారా? లేదండి, మాకు తెలియదు. మీకు తెలియదా? తెలియదు, కానీ ఖచ్చితంగా బయటకైతే రావాలి రావాలి కదా. ఎందుకంటే నలుగురికి మంచి చేస్తుంది, ఒక దాంట్లో పోయిందో వచ్చిందో అది భగవంతునికి తెలుసు, కానీ మనకైతే రావాలి కదా, రావాలి కదా, రావాలని కోరు రావాలి.
వస్తే మంచి మాకు గరీబ్ వాళ్ళకు జర మంచి చేస్తారు కదా. అంటే ఆమె ఎలక్షన్ ఉంటాం మేము ఆమె ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది అనుకుంటున్నారా? చేయాలి కదా, చేస్తాను. చేస్తే మంచి చేస్తుంది మంచి చేస్తాను అంతే. అంటే మరి చాలా మంది ఇప్పుడు వచ్చే అవకాశం లేదంటున్నారు, లేదా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కూడా ఒకవేళ అరెస్ట్ చేస్తే పరిస్థితి అని ఆలోచిస్తున్నారు. మీరేమో మంచిగా చేసిండ్రు కదమ్మా, మంచిగా చేసిండ్రు. అప్పు చేస్తే చేసిండ్రేమో అవి నలుగురు మీద, కానీ మంచిగా చేసిండు కదా ఆయన. అయితే మేము ఆయనకే వేసినాం ఓటు. కేసీఆర్ గారు మీకు నచ్చారా? కేసీఆర్ గారి పరిపాలన ఆవ్. అవునా, బాగా నచ్చిందా? ఆవ్. మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో మరి ఎవరికి సపోర్ట్ చేస్తారు? నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏమో ఇక ఎవరికి, మొన్న అయితే ఆయనకే వేసినాం మేము. మొన్న కూడా ఆయనకే వేశారా? ఆయనకే వేసినాం. ఆయన రావాలని కోరుకుంటున్నాను. అయితే మేడం ఇప్పుడు మరి ఆవిడ బయటకు వస్తారు. వస్తలేరమ్మా, పింఛన్ లేవు, ఏం లేవు. కాలు రోడ్డు మీద కూర్చొని కాలు ఎరగొట్టుకున్నాము. ఎవరు 10 రూపాయలు ఇది చేస్తలేరు మాకు. ఇప్పుడు రావట్లేదా పెన్షన్? లేదు. ఇంతకు ముందు వచ్చిందా? వచ్చింది, మా ఆయనకు వచ్చింది. అది బస్సులోనే కొట్టేసారు, జేబులోకి వెళ్ళి డబ్బులు అది కొట్టేసారు. మళ్ళీ రాలేదు. దాని గురించి పెట్టినాము. ఆయన మా ఎవరికో ఒక్కరికి వస్తే ఇంత మందుల కన్నా అయితే ఇక షుగర్ బీపీ మాకు మరి మాకు 10 రూపాయలు 2,000 పింఛన్ వచ్చినా మేము జర మందుల కన్నా వస్తాయి కదా ఆశ. అంతే. ఉంది కదమ్మా పింఛన్, వృద్ధాప్య పింఛన్ వస్తూనే ఉంది కదా. ఏది వస్తలేదు. మీకు వస్తలేదా? అడిగి చూడండి ఈసారి అధికారులు ఎవరైనా వచ్చినప్పుడు. సరే, మీరు కవిత గారు అయితే బయటకు వస్తాను మీరు నమ్ముతున్నారు గట్టిగా. రావాలి కదమ్మా, మంచి చేయాలి. మంచి చేసేటోళ్ళు వస్తే ఏమన్నా ఆదుకుంటారు మాకు కూడా. కేసీఆర్ కూడా మంచిగా నచ్చింది కేసీఆర్ పరిపాలన. ఓకే అండి, థ్యాంక్ యూ మేము అమ్మా. ఆయనకే వేసినాం అమ్మ, కేసీఆర్కే వేసినాం. అవునా? ముందు కూడా ఆయనకే వేసినా, ఎప్పుడు కూడా ఆయనకే వేసినాం. మళ్ళీ కూడా ఆయనకే వేస్తారు ఎంపీ? వేస్తాం. మాకు చూస్తారు కదా, జర మాకు పింఛన్లు వస్తే చాలు. 2,000 పింఛన్లు వస్తే చాలు మాకు. సరే అమ్మా, థ్యాంక్ యూ.